హాయ్ అండి అందరికీ. ఈరోజైతే టమాటా చారు చేస్తున్నానండి. ఎందుకంటే పాపకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏమీ తినబుద్ధి కాదు కదా, అందుకనే పుల్లంగా మంచిగా బాగుంటుంది కదా అని పాప కోసం టమాటా చారు చేస్తున్నా. ఇందుకోసం 3 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. కొంచెం చింతపండు, టమాటాలు చిదిపేసి అందులోనే చింతపండు కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఈలోపు అయితే నేను అందులో మసాలా కోసం అని చెప్పేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఎల్లిపాయలు ఇవన్నీ దంచుకొని పొడి కొట్టుకోవాలండి. ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకి దగ్గు, జలుబు ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోద్దండి. ధనియాల వల్ల అయితే పైత్యం తగ్గుతుందని అంటారు కదా, అయితే ఇదైతే పొడి కొట్టేసుకున్నాను. టమాటాలు కూడా ఉడికిపోయాయండి. ఇక దించేసి రసం పక్కకు తీసి పెట్టుకోవాలి మనము. ఇందులోకి నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా అండి. ఫస్ట్ అయితే తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఫస్ట్ తాలింపు కోసం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అయితే అండి వీడియోస్ రోజు తీసి పెట్టుకోవచ్చు కదా అని అన్నది మా చెల్లెలు. పొద్దుటి నుంచి లేచేంత వరకు చేసుకోవచ్చు కనుక బాగుంటుందని అన్నది, కానీ వీడియోలు తీయడానికి కూడా ఉండాలి కదండి. ఆ ఫెసిలిటీ నాకు లేదనమాట. అయితే ఇప్పుడైతే నేనైతే తాలింపు వేసేసానండి. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఇంగు వేసి ఉల్లిగడ్డలు కూడా వేసాను. అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసాను. ఏం చేసిన తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి. వేసేసిన తర్వాత కొంచెం సేపు వేపేసుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చారు, అది పోసేసుకోవాలి. ఇప్పుడైతే పోసేసానమాట. ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. మరీ పుల్లగా ఉన్నా కూడా బాగోదు కదా, అందుకని ఇందులో వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు వేసానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. 1 స్పూనే వేసానండి కారం అయితే. ఇక ఈలోపు పాలు కూడా సదిరేద్దామని సదురుతున్నాను అనమాట. మొన్న ఇది ఈనిందని చెప్పాను కదా, అదైతే రోజు ఉదయం 3.5 లీటర్లు, సాయంత్రం 3 ఇస్తుందండి. ఇక పాలోళ్ళందరికీ పోయాక అవి మిగిలాయి. అవి అయితే రేపు పొద్దుడికి కాగబెట్టి తోడుపెట్టుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టడానికని గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఇక ఈలోపు రుద్దిన గిన్నెలు కూడా సదిరేసానండి. ఇక చారు కూడా మసిలిందనమాట. ఇక ఇది కొంచెం మసలంగానే ఇది ఇక బంద్ చేయడమేనండి. బంద్ చేసేసాను. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప అయితే తిని చాలా బాగుందమ్మా అన్నది.